అందరికీ మరణాత. అందరూ ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఏంటి ఈరోజు ఈ మాటలు వింటున్న సమయంలో సంవత్సరాలు గడుస్తున్నాయి. 2025 సంవత్సరం కూడా అయిపోయింది. 2026 సంవత్సరం కూడా వచ్చేసింది. కానీ ఇంకా నా జీవితంలో అసాధ్యమైన కార్యాలున్నాయి. నాకు ఉద్యోగం రావట్లేదు, వివాహం అవ్వట్లేదు, గర్భఫలం రావట్లేదు, నాకు అప్పులు తీరట్లేదు, నా బిడ్డలు మారట్లేదు. ఎటు చూసిన ద్వారాలు ముయ్యబడి ఉన్నాయి. దేవుడు ఇంకా ఈ కార్యాన్ని ఎందుకు చెయ్యట్లేదు? చేస్తాడా చెయ్యడా అని ఆలోచిస్తూ ఈ మాటలు వింటున్నావా? దేవదేవుడు ఈరోజు నీతోటే మాట్లాడుతున్నాడు. ఆయన మనతో మాట్లాడేవాడు. ఆయన వాక్యంతో మనల్ని బలపరిచేవాడు. వాక్యంతో మనకి సమాధానం ఇచ్చేవాడు. వాక్యంతో మనల్ని బలపరిచేవాడు మన యేసయ్య. బైబిల్ గ్రంథంలో అసాధ్యమైన కార్యాలను దేవుడు సాధ్యపరిచి ఆయనకు అసాధ్యమైందంటే ఏది లేదని ఆయన నిరూపించాడు. అబ్రహాం గారి జీవితంలో వృద్ధాప్యం వచ్చేసింది. గర్భఫలం లేదు. కానీ దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నెరవేర్పు చేశాడు. వృద్ధాప్యంలో ఉన్న శారం యొక్క గర్భాన్ని దేవుడు తెరిచాడు. అందరూ అనుకున్నారు ఈమె వృద్ధాప్యంలోకి వచ్చేసింది, ఇంక వీళ్ళకి పిల్లలు పుట్టరని అనుకున్నారు. కానీ దేవుడు అక్కడ అసాధ్యమైన కార్యాన్ని సాధ్యపరిచి చూపించాడు. చక్కటి ఇస్సాకును దేవుడిచ్చాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు నడిపించేటప్పుడు ఎదురుగుండా చూస్తే ఎర్ర సముద్రం, అటు ఇటు చూస్తే అరణ్యం, వెనకాల చూస్తే ఫరో యొక్క సైన్యం. ఇంకా ప్రజలు అనుకున్నారు ఇంక ఇక్కడితో మా జీవితం అయిపోయింది, ఇక్కడే మేము చనిపోతాము, ఇంక ఇక్కడ వేరే సాధ్యం ఏమీ లేదు, ఇక్కడ ద్వారం ఏమీ లేదని అనుకున్నారు. కానీ దేవుడు అసాధ్యమైన కార్యం సాధ్యపరిచాడు. ఆయనకి అసాధ్యమైన కార్యం ఏది లేదని ఆ ప్రజలకు అందరికీ దేవుడు నిరూపించాడు. ఎర్ర సముద్రం 2 పాయల కింద చేసి 6 నేల మీద వాళ్ళని నడిపించాడు. ఆయన శక్తిని అక్కడ చూపించాడు. ఈరోజు ఈ మాట నీ జీవితంలో కూడా దేవుడు ఇంకా ఎందుకు కార్యం చేయట్లేదు, ఇంకా ఈ యొక్క ఆశీర్వాదాలు ఇంకా ఎందుకు ఇవ్వట్లేదు నువ్వు అనుకుంటున్నావేమో. ఆయన అసాధ్యమైన కార్యాన్ని దేవుడు నీ జీవితంలో సాధ్యం చేసి చూపిస్తాడు. మేబీ గడిచిపోయిన 2020 సంవత్సరంలో నీ జీవితంలో కార్యం జరగకపోవచ్చు. కానీ ఆయన మీద విశ్వాసం ఉంచు. అబ్రహాం ఎలా విశ్వాసం ఉంచాడో, మోషే ఎలా విశ్వాసం ఉంచాడో, నీ జీవితంలో కూడా ఆయన మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో అసాధ్యంగా ఉన్న కార్యాన్ని సాధ్యపరిచి దేవుడి యొక్క శక్తి ఏంటో ఖచ్చితంగా దేవుడు నీకు నిరూపిస్తాడు. ఆయనకు అసాధ్యమైందంటూ ఏది లేదని నీ నోటంట ఆయన చెప్పిస్తాడు.